హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. వాళ్ళు చాలా భక్తులు. పూర్వం కస్తూరి, లోకనాథం, సూరయ్య అనే ఈ ముగ్గురు నా వద్ద ఉండేవారు. నేను పరుండేంతవరకు నా ప్రక్కనే కూర్చునేవారు. వాళ్ళు చాలా భక్తులు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండేవారు. ఒకసారి వీరు ముగ్గురు నా ప్రక్కన కూర్చున్న సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా నేను దేహాన్ని వదిలిపెట్టాను. వీరు ముగ్గురు భయంతో ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు, కన్నీరు కార్చుకుంటున్నారు. ఏమిటిది, ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు బాబా అని దుఃఖిస్తున్నారు. లోకనాథం పాదాలపైన పడ్డాడు. ఒకటే ఏడుపు. కానీ కస్తూరికి కొంత తెలుసు, ఎవరో భక్తుని శోక నివారణకై ఈ విధముగా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళారు అని వారికి ధైర్యం చెప్పాడు. 2 గంటల తర్వాత తిరిగి నేను నా దేహంలో ప్రవేశించాను. అప్పుడు కస్తూరి, స్వామి, మీ భక్త సంరక్షణను నేను వద్దని చెప్పను. మీకు ఇష్టం వచ్చిన వారిని మీరు రక్షించండి. పరమ భక్తులను రక్షించినప్పుడు వారించుటకు మాకెవరికీ అధికారం లేదు. అందు నిమిత్తమై వెళ్ళండి, కానీ దేహాన్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళకండి. మీరు ఇక్కడే ఉండి వారిని రక్షించవచ్చును కదా అని అడిగాడు. ఆనాడు కస్తూరి, సూరయ్య నా వద్ద ఒక ప్రామిస్ తీసుకున్నారు. నేను దేహాన్ని వదులుతాను, కానీ ప్రాణం ఉంటుంది. అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను అని మాట ఇచ్చాను. అందువల్లనే ఎక్కడికైనా వెళితే సూక్ష్మదేహంతో వెడుతుంటాను, కానీ ప్రాణం ఉంటుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.